హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు సాహితీ యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ స్టేట్లో 18 సంవత్సరాలు వయసు నిండి ఉండి యువకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఓటు వేయడం కోసం కొత్త ఓటర్ కార్డుకి అప్లై చేసుకోవాలని ఎన్నికల కమిషన్ వారు మనకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కేవలం మనకు కొత్త ఓటర్ కార్డు అప్లై చేసుకోవడమే కాకుండా ఓటర్ కార్డులో మార్పులు చేర్పులు కూడా చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించారు. ఈరోజు ఈ వీడియోలో మనమైతే మనం కొత్త ఓటర్ కార్డు కావచ్చు, ఓటర్ కార్డులో మార్పులు చేర్పులు చేసుకోవడానికి డేట్ అనేది మనకి ఎప్పటి వరకు ఇచ్చారు అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు అయితే చూడండి. అంతేకాదు మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మనకి యూట్యూబ్ ఛానల్కి వచ్చినట్లయితే మీరైతే కంపల్సరీగా మన సాహితీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో అండి. ఇక మనం డిలే చేయకుండా టాపిక్లోకి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్లో 2025 జనవరి లోపు ఎవరైతే బాయ్స్ కావచ్చు గర్ల్స్ కావచ్చు వీళ్ళకి 18 సంవత్సరాలు క్రాస్ అయిన వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా కొత్తగా ఓటర్ కార్డు అప్లై చేసుకోవడానికి ఎన్నికల కమిషన్ వారు మనకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఆల్రెడీ మనకు ఈ నెల అంటే నవంబర్ నెల 23, 24 తేదీల్లో మనకు కొన్ని ప్రాంతాల్లో మనకు క్యాంపులు కూడా పెడుతూ ఉన్నారు. సో ఓటర్ కార్డు అప్లై చేసుకునే వారి కోసం కేవలం మనకు కొత్తగా ఓటర్ కార్డు అప్లై చేసుకునే వారే కాదండి, ఆల్రెడీ వారికి ఓటర్ కార్డు ఉండి వాళ్ళకి ఓటర్ కార్డులో నేమ్ కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, జెండర్ కావచ్చు, అడ్రస్ కావచ్చు, కాన్స్టిట్యున్సీ కావచ్చు, ఎవరైతే చేంజ్ చేసుకుందాం అనుకుంటున్నారో వీళ్ళందరికీ కూడా మనకు ఇవన్నీ కూడా అప్లై చేస్తూ ఉన్నారు. మరి మనకు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ అనేది మనకు ఎప్పటి వరకు ఉందంటే మనకు ఈ నవంబర్ నెల 28వ తారీఖు వరకు మనకు అప్లై చేసుకోవడానికి మనకు అవకాశం కల్పించడం జరిగింది. మనకు చాలా తక్కువ డేస్ అయితే ఇచ్చారండి. మీరు త్వరగా వెళ్ళి అప్లై అయితే చేసుకోండి. మనకు ప్రీవియస్లో అంటే మనకు ఎన్నికలు కంప్లీట్ అయిన తర్వాత చాలామంది కూడా కొత్త ఓటర్ కార్డు కావచ్చు, ఓటర్ కార్డులో నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, కాన్స్టిట్యున్సీ, అడ్రస్ ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోవడం కోసం ఓటర్ హెల్ప్ లైన్ యాప్లోకి వెళ్తారు, లేకపోతే ఎన్విఎస్పి పోర్టల్కి వెళ్ళి మీరు అప్లై చేస్తూ ఉంటారు. ఎన్ని సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా మనకి స్టేటస్ అనేది మనకు పెండింగ్లో చూపిస్తూనే ఉంటుంది, మనకు ఎక్కడ కూడా యాక్సెప్ట్ అయితే అవ్వదనమాట. ఫ్రెండ్స్ మనకు ఎప్పుడైతే ఇలా ఎన్నికల కమిషన్ వారు మీరు కొత్తగా కావచ్చు మీకు ఓటర్ కార్డులో మార్పులు చేర్పులు చేసుకోవాలి ఎవరైతే అనుకుంటున్నారో వీళ్ళందరూ కూడా ఈ డేట్ లోపు చేసుకోండి అని చెప్పేసి మనకి ఎప్పుడైతే మనకు ఆదేశాలు జారీ చేస్తారో అప్పుడు మీరు అలర్ట్ అయ్యి మీరు కొత్త ఓటర్ కార్డు కావచ్చు మీకు ఓటర్ కార్డులో మార్పులు చేర్పులకి మీరు అప్లై చేసినట్లయితే మీకు త్వరగా మీకు ఓటర్ కార్డులో కరెక్షన్స్ కావచ్చు కొత్త ఓటర్ కార్డు మీకైతే ఇష్యూ అయితే చేయడం జరుగుతుంది అన్నమాట. వీళ్ళు నోటిఫికేషన్ జారీ చేయకుండా మీరు ఎప్పుడు పడితే అప్పుడు అప్లై చేసుకుంటే వీళ్ళైతే మనకు యాక్సెప్ట్ అయితే చేయరు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మరి మనకు కొత్త ఓటర్ కార్డులనే మనకి ఎప్పుడు ఇష్యూ చేస్తారంటే మనకు జనవరి నుంచి ఈ యొక్క కొత్త ఓటర్ కార్డులు మనకు ఇష్యూ అయితే చేయడం జరుగుతుంది. మనకు ఈ నెల 28తో మనకు డేట్ అనేది ఎండ్ అయిపోతుంది కదా అప్లై చేసుకోవడానికి. మనకు డేట్ ఎండ్ అయిన దగ్గర నుంచి మనకు ఏవైతే అప్లికేషన్స్ వచ్చినాయో వీటిని వీళ్ళు పరిగణలోకి తీసుకొని అన్నీ కూడా వెరిఫికేషన్ చేసి వీళ్ళైతే మనకు కార్డు అయితే ఇష్యూ అయితే చేయడం జరుగుతుంది అన్నమాట. ఫ్రెండ్స్ అంతేకాదండి మనకు ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఆల్రెడీ ఉమ్మడి పశ్చిమ, తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు ఈ జిల్లాల్లో ఎవరైతే గ్రాడ్యుయేషన్ కావచ్చు, డిప్లొమా కావచ్చు ఎవరైతే పూర్తి చేసుకుని ఉన్నారో వీళ్ళందరూ కూడా ఎమ్మెల్సీ ఓటుకి అప్లై చేసుకోండి అని చెప్పేసి ఎన్నికల కమిషన్ వారు మనకు సెప్టెంబర్ 30 తారీఖున మనకు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. మనకు అక్టోబర్ 1వ తారీఖు నుంచి నవంబర్ 5వ తారీఖు వరకు మనం ఆన్లైన్లో కావచ్చు ఆఫ్లైన్లో కావచ్చు అప్లై చేసుకోవడానికి మనకు అవకాశం కల్పించారు. చాలామంది కూడా అప్లై చేసుకున్నారు, ఇంకా చాలామంది కూడా అప్లై చేసుకోలేదు అనే ఉద్దేశంతో ఎన్నికల కమిషన్ వారు మనకు ఈ యొక్క డిసెంబర్ 9వ తారీఖు వరకు మనకైతే డేట్ అయితే పొడిగించడం జరిగింది. మనకు ఈసారి డిసెంబర్ 9 క్రాస్ అయితే మాత్రం డేట్ మనకు పొడిగిస్తారో లేదో కూడా తెలియదు. ఆల్రెడీ మనకి యూట్యూబ్ ఛానల్లో 2 వీడియోలు చేశాను. మీరు ఆఫ్లైన్లో ఫామ్ను ఫిల్ చేసి మీ యొక్క ఎమ్మెల్సీ ఓటుకి ఎలా అప్లై చేసుకోవాలని చెప్పేసి, అంతేకాదు మీరు ఆఫ్లైన్లో ఎక్కడికి వెళ్లకుండానే ఇంట్లో కూర్చొని మీ యొక్క ల్యాప్టాప్లో కావచ్చు మీ యొక్క కంప్యూటర్లో కావచ్చు మీరు సెల్ఫ్గా మీ యొక్క ఎమ్మెల్సీ ఓటుకి ఎలా అప్లై చేసుకోవాలని చెప్పేసి నేనైతే కొన్ని వీడియోలు చేయడం జరిగింది. త్వరగా వెళ్ళి మీరు ఆ వీడియో చూసి అప్లై చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అయితే నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మీరైతే కంపల్సరీగా మన సాహితీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం, గుర్తుపెట్టుకోండి.